వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే ఈరోజు అయితే మనమైతే ఒక చిన్న పాప దగ్గరికి వచ్చినాం. తను ఇంత చిన్న వయసులోనే చిన్న అరుదైన వ్యాధితోనైతే సఫర్ అవుతా ఉంది. అసలు ఏంటి అసలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వాళ్ళ పేరెంట్స్తో ఉన్నారు మనతోనైతే. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఏంటి, అసలు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, అసలు ఏంటి అసలు ఆ పాపకి ఆ వ్యాధి ఏంటి అసలు ఏంటన్నా? అన్న నా పేరు వినోద్ కుమార్ అన్న, మాది మహబూబాబాద్. మా పాపకి ఒక 2.5 years నుంచి బ్లడ్ ప్రాబ్లంతో బాధపడుతుంది. బ్లడ్ ప్రాబ్లం ఒకటే కాదు, అంటే బ్లడ్ విరిగిపోవడము. ఎందుకు విరిగిపోతుంది అంటే తనకి బోన్స్లో గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అనేది యాక్టివేషన్లో లేకపోవడం వల్ల బ్లడ్ విరిగిపోతుంది. ప్లస్ ఆమెకి కిడ్నీస్లో రిఫ్లెక్షన్ ఉంది, 2 కిడ్నీస్లో. ప్లస్ 2 కిడ్నీస్లో స్టోన్స్ వచ్చినాయి. అసలు ఇక మేము ఒక 2.5 years నుంచి పాపకి ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ ఇంకేదైనా కానీ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామన్న మేము. మా మిస్సెస్ మా విజయ అన్న. చెప్పండి అమ్మా, అట్లా రావడానికి గల కారణం ఏంటి? అది ఏమన్నా డాక్టర్లు ఏమైనా చెప్పారా మీకు? అంటే ఇంకా కొందరికి అలా ఉంటుంది అని అన్నారు. ఇంకా బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలమ్మా, ఇట్లా తగ్గిపోయినప్పుడు బ్లడ్ తగ్గిపోతుంది. బ్లడ్ అంటే ఏదైనా జ్వరం వచ్చినా జలుబు చేసినా జ్వరం వస్తుంది కదా, బాడీ పెయిన్స్ వచ్చి ఏమైనా కూడా బ్లడ్ తగ్గిపోతుంది. ఇప్పుడు బ్లడ్ తగ్గిపోయినప్పుడు ఇట్లా కీళ్ళల్లో ఆగిపోయి బ్లడ్ క్లాట్ స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి ఇంకా నడవరాదు, నిలబడరాదు, ఏది పట్టుకోదు, అన్ని నొప్పిలేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదైనా కూడా ఎక్కడో ఒక దగ్గర బ్లడ్ అట్లా ఆగిపోయి ఇట్లా వాస్తే అంత మనిషి కూడా ఉబ్బిపోతుంది. అంటే పుట్టుకతోనే ఉందా లేకుంటే ఇప్పుడు మధ్యలో వచ్చిందా? మాకు 1 year వరకు బాగుంది పాప, చాలా హెల్తీగా ఉంది. పుట్టినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదు. 3 kgs పుట్టింది. నాకు సిజేరియన్, బాక్స్ లో పెట్టడం కానీ పాప అట్లా ఏం లేదు. పాప బాగుంది అని అన్నారు. అన్ని టెస్టులు చేసాము, పిల్లల డాక్టర్కి చూపెట్టాము. వెంటనే అన్ని తెలియలేదు. 1 yearకి తర్వాత తెలిసింది. బాగా ఫీవర్ వస్తుంటే ఊరికే ఫీవర్ వచ్చేది, 2-3 daysకి ఒకసారి. అంటే హాస్పిటల్కి వెళ్ళేది, అప్పటి వరకు మెడిసిన్ వాడితే ఆ రోజు తగ్గేది, మళ్ళీ తగ్గినాక 2-3 daysకే వచ్చేది. అలా చాలా టెస్టులు చేసాము. అప్పుడు కరోనా టెస్ట్ చేశారు. ఎందుకు ఇలా అని ప్రతి ఒక్క టెస్టులు చేశారు. చేసినాక ఇంకా వాళ్ళే ఇంకా ఎంజిఎంకి వెళ్ళాం మేము. డబ్బులు ఇక ప్రైవేట్లో చూపెట్టుకొని ఎంజిఎంకి వెళ్ళాము. ఎంజిఎంలో కూడా బాగానే చూస్తారు, ఇబ్బంది పడుతున్నారు అని అందరూ అంటే ఇంకా వెళ్ళాము. వరంగల్ మాది, వెళ్ళాము. మాది మహబూబాబాద్. మా అమ్మ వాళ్ళ ఎంజిఎం పెద్దది కదా ఉన్నారు అనేసి వెళ్తే అక్కడ ఇక చాలా మంది డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా టెస్టులు చేశారు. అక్కడికి వెళ్ళాము. 1 week ఉన్నాము, తగ్గింది. మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ వెళ్ళాము. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది పాపకి అని మందులు వేశారు. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఎందుకు ఇలా రిపీటెడ్గా వస్తున్నారు అనేసి వాళ్ళు మాట్లాడుకొని ఒక టెస్ట్ చేశారు. మొత్తం ఎంజిఎంలో 6 months ఉన్నాం మేము. ఓకే. ఫస్ట్ వెళ్ళి లాస్ట్కి ఒకసారి 2 months ఉన్నాము, ఒకసారి 45 days ఉన్నాము ఎంజిఎంలో. ఇంకా డాక్టర్స్ అక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఇంకా ఇదే ట్రీట్మెంటు, సో మీరు వేరే బెటర్ దెన్ గో ట్రీట్మెంట్, బయటికి వెళ్ళి చూడండి, ఒకసారి ట్రై చేయండి అంటే మేము అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాము. చెప్పారా? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారంటే బ్లడ్ అనేది విరిగిపోవడము, ఇదన్నిటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటిది, పర్మనెంట్ సొల్యూషన్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నారండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేస్తే కూడా 100% ఓకేనా అంటే రిస్క్ అంటున్నారు. కొంచెం రిస్క్ ఉంది, కానీ పాప చిన్న వయసు కాబట్టి ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే పెరిగే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. ఇప్పటికే ఆల్రెడీ కిడ్నీలో రిఫ్లెక్షన్ వచ్చింది, 2 కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. అప్పుడు ఇట్లా బయటపడ్డప్పుడు హార్ట్కి నీరు వచ్చింది, గుండెకి కూడా నీరు వచ్చింది, ప్లీహం ఉబ్బింది. యూరిన్ కూడా మాకు అక్కడ ఇట్లా రిఫ్లెక్షన్ ఉందని ఎంజిఎంలో తెలియదు మాకు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక రెయిన్బోలో చూపెట్టాము. ఇంకా ఇల్లు అమ్ముకున్నాము, అన్ని ఇక మాకు ఏం లేకుండా అన్ని ఖర్చు పెట్టుకున్నాము. అప్పుడు రిఫ్లెక్షన్ ఉంది అని ఇక్కడ తెలిసింది. అందుకే ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా బ్లడ్ తగ్గిపోతుంది. ఎందుకు ఇంత ఇన్ఫెక్షన్ అనేసి కిడ్నీ గురించి వాళ్ళు చాలా టెస్టులు చేసిన తర్వాత వేరే దగ్గరికి స్కానింగ్ రాసి ఇట్లా ఈ పాపకి ఇట్లా
రిఫ్లెక్షన్ ఉంది అంటే మూత్రం వెనక్కి పోతుంది అన్నారు. కిడ్నీలోకి వెళ్తుంది. ఎప్పటి నుండి ఈ సమస్య తనకి ఎప్పటి నుండి ఎదుర్కొంటా ఉంది? ఎప్పటి నుండి స్టార్ట్ ఎప్పుడైంది అసలు? ఏ ఇయర్ నుండి? ఇప్పుడు 2021 2021 అక్టోబర్ నుంచి ఇక మాకు స్టార్ట్ అక్టోబర్ లో అయిపోయింది ఫస్ట్ పాప. బ్లడ్ ఎక్కించాం బాబాకి. ఓకే. ఆ 1 month లోనే 8 times ఒక 1 month లోనే 8 times బ్లడ్ ఎక్కించాం. ఆహా. అప్పుడైతే ఇంకా పాప అప్పుడు బ్రతకదు. ఫెరిటిన్ కణాలు ఎక్కువైనాయి, క్యాన్సర్ కూడా వస్తుందేమో అని కూడా అన్నారు. ఆ. ఇంకేదో ఇట్లా ఈ ప్రాబ్లం బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి HLH అని వస్తుందంట. అప్పుడు 9 months బతుకుతుంది అన్నారు. బ్రతకదు అన్నారు మా పాప. ఏమేమో ఇల్లు డాక్టర్స్ అంతా చాలా ఎవరికి తెలిసింది వాళ్ళు అంటుంటే ఇక మేము భయపడి ఇల్లు వచ్చేసాం. అమ్మేసినాము. అప్పుడు ఇక్కడికి రెయిన్బో తీసుకొచ్చాము. ఇల్లు అమ్మేసి పిల్లల హాస్పిటల్ ఇల్లు కూడా 15-20 lakhs కి పోయే ఇల్లు అప్పటికప్పుడు 5 lakhs కి అమ్మేసిన. ఆ. 5 lakhs కి అమ్మేసి 1 lakh పెట్టుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చినాకనే పాపకు కొంచెం అంటే ఆ మెడిసిన్ కి రియాక్ట్ అయ్యి కొంచెం నచ్చింది పాప. పర్లేదు. 2 years వరకు పాప నడవలేదు. అసలు మా పరిస్థితి దారుణం ఆ టైంలో. మీ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి ఎవరైనా కలిసారా? మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారా? కలిసామండి. ఎవరిని కలిసినా నో యూజ్. ఎవ్వరు మాకు ఒక 1 rupee కూడా హెల్ప్ చేయలేదు. మేము వెళ్ళాము, సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు. ఒక మినిస్టర్ని కలిసాము, ఒక ఎంపీని కలిసాము, ఒక ఎమ్మెల్యేని కలిసాము. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లు అయిపోయాక మా ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోయారు. ఆయన పిలిచి కొంత ఆర్థికంగా సాయం చేశారు. అంతే అండి. ఇక దాని తర్వాత ఇంకా మాకు ఎవరు ఎక్కడ హెల్ప్ చేయలేదు. మాకు హెల్ప్ చేసిందంటే ఇక్కడ హైదరాబాద్ లో దగడ్ సాయన్న, బోయినపల్లిలో ఉంటారు తెలుసు కదా మీకు. దగడ్ సాయన్న ఆయన వేరే ఒక పర్సన్ ద్వారా వీడియో చేపించి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళల్లో పెట్టిస్తే మాకు కొంత సాయం అందింది. దాని తర్వాత మాకు మధుప్రియ ఉన్నారు కదా సింగర్, చేపించారు ఓకే. ఫస్ట్ అసలు అంటే మాకు అప్పటి వరకు తెలియదు ఇట్లా వీడియో చేస్తారు, ఇట్లా డబ్బులు ఎవరైనా ఆదుకుంటారు అనేది మాకు తెలియలేదు. చాలా ఇంకా ఏం చేయాలో తోచలేదు మాకు. అప్పుడు సాయన్న అట్లా లోబో అన్నతో వీడియో చేపించారు ఫస్ట్. తర్వాత మళ్ళీ మధుప్రియ ఉన్నారు కదా సింగర్ మధుప్రియ, వీడియో చేశారు. తను పర్సనల్ గా ఒక 20,000 హెల్ప్ చేశారు. ఆ రోజు పాపకు చాలా జ్వరం ఉంది, ఎత్తుకున్నారు మధుప్రియ. ఎత్తుకొని పాపం తను కూడా బాధపడ్డారు. ఆ 20,000 ఇస్తే అలానే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడల్లా మాకు ఒక 30,000 35 అట్లా. మొత్తానికి తన వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు? ఇప్పుడు మాకు వితౌట్ డోనర్ అండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇంకా మేము సర్జరీకి వెళ్ళలేదు. MNJ క్యాన్సర్ హాస్పిటల్ తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి మేము సర్జరీ చేస్తామమ్మా అంటే మా పరిస్థితి మొత్తం చెప్పాను. సార్ ఇది నా పరిస్థితి అంటే, సరే ఓకే ఒక 20-25 lakhs లో చేద్దాము అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఒకటి జర్మనీ నుంచి తెప్పియాలంట. దానికి ఒక 13 lakhs అవుతుంది. టెస్ట్లకి అంటే మా DNA టెస్టులు కానీ పాపకి టెస్టులు కానీ టెస్ట్లకి మెడిసిన్ మా DNA టెస్ట్ మ్యాచ్ చేయాలి. అదొక టెస్ట్లకి అన్నిటికి వెళ్తే ఒక 25 వరకు అవుతుంది. మెడిసిన్ కానీ అంటే 1 year మెడికేషన్ లో అక్కడే ఉండాలి హాస్పిటల్లో. ఓకే. ఇవన్నీ కలిపి ఒక 25 lakhs లో అయిపోతుంది అని అన్నారు. అది వితౌట్ డోనర్. ఒకవేళ మాది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎవరైనా డోనర్ కావాలి. ఆ డోనర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు అనేది తెలియదు. సో పేరెంట్స్ కాబట్టి 50% ఎవరైనా సిబ్లింగ్స్ పాపకి ఎవరైనా ఉంటే మ్యాచ్ అవ్వు, కానీ మాకు ఎవరు లేరు ఒకటే పాప. సో ఇక ఇప్పుడు ఏమన్నారంటే ఒక 40 వరకు అయితే అవ్వచ్చు విత్ డోనర్ తోని. మీ అదృష్టం బాగుంటే వితౌట్ డోనర్ తోని అయితే 20-25 అయిపోతుంది అంటున్నారండి. విత్ డోనర్ అయితే 40 lakhs వరకు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు పాపకి ఎన్ని ఇయర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.5 years. 3.5 years సఫర్. ఇప్పుడు 2 years నుండి సఫర్ అవుతున్నారు. 2.5 years నుంచి పుట్టిన 1 year తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా 1 year వరకు బాగుంది. ఫస్ట్ బర్త్డే అప్పుడు బాగుంది. అసలు ఎందుకు అలా రావడానికి గల కారణాలు ఏమైనా చెప్పారా లేకుంటే? తెలీదండి, అది మాకు అడిగారు మేనరికమా లేకపోతే ఏంటి అని. మాది మేనరికం కాదు, ఏం కాదు. మా బ్యాడ్ లక్ ఏంటంటే కోటిలో ఒకరికి వచ్చేది మీకు వచ్చింది, మీ బ్యాడ్ లక్ అన్నారు.
ఇంకా మేము ఏం చేయగలుగుతాం? నేను నా వల్ల అయినంత వరకు మేము ఇల్లు అమ్మేసుకున్నాము, నా జాబ్ వదిలేసుకున్నా. నేను ఇక్కడ హైదరాబాద్లో జొమాటో చేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే, మీకు కూడా యాక్సిడెంట్? నాకు యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్ లో లిగమెంట్ కట్ అయింది. ఓకే, ఒక 1.5 year 1 year నేను రెస్ట్ లో ఉన్నా. అప్పుడే మేము కింద కూర్చోడానికి, లేకపోతే ఇదిగో ఆ టైంలో కూడా ఇంకా మాకు కనీసం హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రాలే. మాకు తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఓకేనా టాబ్లెట్స్ కానీ లేకుంటే మెడిసిన్ కానీ అమ్మాయి medicines కానీ? ఇప్పుడు ఒక 3 months అవుతుంది మళ్ళీ. అంటే ఇంకా నేను ఇప్పుడు 3 months నుంచి హాస్పిటల్లో చూపించలేదు. ఇంకా నేను జొమాటో చేస్తే వచ్చిన డబ్బులతోని అప్పుడు వారానికి ఒకసారి మెడిసిన్ కొనుక్కొచ్చి వేస్తున్నాము, సిరప్లు, మెడిసిన్. మేడం కూడా బయటికి పోయి వర్క్ చేసే పొజిషన్ లేదు, తనకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. మా టెన్షన్స్ కి తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మా పరిస్థితి ఏంటంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇంకా మా కాడ దుబ్బేస్తున్నారు డబ్బులు, మా డబ్బులు కాజేస్తున్నారు. ఇంకా అదేందన్న, మళ్ళీ మీ కాడ కూడా మీరు లాస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అవును, ఇట్లనే ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మేము తెలిసిన వాళ్ళ ద్వారా హెల్పింగ్ కోసం రిక్వెస్ట్లు వేస్తుంటే సోను సూద్ మేనేజర్ అని చెప్పి ఫోన్ చేసి డబ్బులు కొట్టేశాడు అకౌంట్ నుంచి మాట్లాడుతూనే. అవునా? ఎంతవరకు పోయినా? ఒక 15,000 అతను సోను సూద్ తో చెప్పి ఫోన్ మాట్లాడుతూనే కొట్టేశాడు అకౌంట్ నుంచి. హ్యాక్ చేసి, నా ఫోన్ హ్యాక్ చేసి. సైబర్ క్రైమ్ మీరేమో కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు చుట్టూ తిరగాలి. అంటే అప్పుడు మరి పాప హాస్పిటల్లో ఉంది, మళ్ళీ పాపను చూసుకోవాలి. అంటే అందులో తెలిసిన వాళ్ళు ఇక తిరగాలి, మళ్ళీ అదొక ఖర్చు, లాయర్ తోని ఉన్నది కదా. ఇక పోనీ వాళ్ళని దేవుడే చూస్తాడు, ఇక నువ్వు చూసుకో అని అంటే. ఇక తర్వాత హర్ష సాయి మేనేజర్, యూట్యూబర్ హర్ష సాయి ఉన్నారు కదా, ఆయన మేనేజర్ అని చెప్పేసి అతను మోసం చేసాడు. ఫోన్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు పంపించిన, 5 లక్షలు సాయం చేస్తాడు సారు, యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టుకోవాలి అంటే పంపించిన. కథం, మళ్ళీ ఫోన్ నాట్ రీచబుల్. వాళ్ళకి మీ కాంటాక్ట్ ఎలా? ఇది సోషల్ మీడియాలో మేము ఫండ్ కోసము రిక్వెస్ట్ పెట్టాం కదా, అట్లా మా నెంబర్ చూసి మాకు ఫోన్ చేస్తున్నారు. అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే చాలా మందికి ఇచ్చానండి, సొల్యూషన్ చేపించాలి మా పాపను. మాకున్నది ఒకటే పాప, మేము కాపాడుకుంటామన్న నమ్మకంతోని నమ్మి కూడా మోసపోతున్నాం మేము. అంటే చేస్తున్నారు కదా, ఇప్పుడు దాతలు ఉన్నారు, చాలా మంది దాతలు ఉన్నారు, వాళ్ళు కావచ్చు దేవుడు చేస్తుండే కావచ్చు, మొక్కుతున్నాం కదా దేవుళ్ళకి, ఎవరో హెల్ప్ చేస్తున్నారు కావచ్చు అని అలా నమ్మి మోసపోతున్నాం మేము. నిజంగా నమ్మి పాప కోసం మోసపోతున్నాం. నిజంగా వీళ్ళు ఒక ఆశావాదులుగా ఉన్నారు, కానీ వీళ్ళ వీళ్ళకి ఏదైతే హెల్ప్ అవ్వాలో కోరుకున్నప్పటికి కూడా ఆ హెల్ప్ ను కూడా కొంతమంది వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వీళ్ళ దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకున్నారంటే అది వాళ్ళకైతే నిజంగా చిగ్గు చేయడానే చెప్పుకోవచ్చు. నిజంగా మీరు ధైర్యంగా ఉండండి, మీరైతే ధైర్యాన్ని ఎక్కడ కోల్పోకండి. మీకు మా వీడియో చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నిజంగా ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ నుండి కానీ మీరు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ని కానీ ఏమన్నా కలిసారా? లేకుండా లేదండి, గత ప్రభుత్వంలో అయితే కలిసాము, ఎవరిని కలిసినా మాకైతే ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యేని కలిసాను, చూద్దాము మాట్లాడదాము అన్నారు, కానీ మళ్ళీ ఇంకేం చెప్పలేదండి. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఎవరిని కలవలేదండి. నేను ఇంకా నాకు కలవడానికి నాకు ఎవరు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా వెళ్ళగలుగుతాం. ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి. మన ఆరోగ్యశ్రీ కార్డు ఏమన్నా యూజ్ అవుతుంది? ఆరోగ్యశ్రీ వర్తించదు అన్నారండి. అడిగారా? అడిగాము, వర్తించదు అన్నారు. అది కూడా ఏం వర్తించదని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఇండియాలో ఓకే అవుతుంది లేకుంటే ఫారెన్ గిట్ల ఏమన్నా? లేదు, ఇక్కడ అవుతుంది, చేస్తున్నారు. లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయాలో అనుకుంటా. ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నాయండి చాలా హాస్పిటల్స్ ఇప్పుడు వచ్చాయి. ఢిల్లీ ఎయిమ్స్ ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ మనం చేయించాలంటే ఫైనాన్షియల్ గా ఏం లేదు కదా మాకు సపోర్ట్. అదే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మేము వెళ్తామండి, వెళ్ళడానికి సిద్ధం మేము.
ఇప్పుడు ఎలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఇల్లు ఎలా గడుస్తా ఉంది, మీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మీ ఇంట్లో ఎలా ఉంది? నేను జొమాటో చేస్తాను. జొమాటో చేస్తే నాకు రోజుకి 500, 600, 700 అట్లా వస్తాయి. బండి పెట్రోల్ ఒక 200 పోతే 500, 400 అట్లా ఉంటాయి. ఆ డబ్బులతోనే మేము ఈ రూమ్ రెంట్ కట్టుకోవాలి, మేము తినాలి, పాపకి మెడిసిన్కి. అందువల్ల నాకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఒక మంత్ కి ఎంత అవుతుంది అమ్మాయి ఖర్చులకి? 30 నుంచి 40 వేలు అవుతుందండి. 30 నుండి 40 వేలు దాకా అవుతుంది. అవును. ఓకే. టెస్టులు ఎక్కువ అవుతున్నాయండి, టెస్టులు ఎక్కువే అవుతున్నాయి, ఎక్కువ డబ్బులు. అంటే ఇప్పుడు గ్రేడ్ 2లో ఉంది రిఫ్లెక్షన్, మళ్ళీ అందులో స్టోన్స్ వచ్చాయి కాబట్టి మెడిసిన్ వాడుతున్నాము. ఎలా ఉంది అని చూడడానికి ప్రతిసారి అన్ని టెస్టులు చేయాలి. బ్లడ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని చేస్తారు, దాంట్లో కాల్షియం ఎంత ఉంది, యూరిన్ అన్ని చేస్తారు. స్కానింగ్లు కూడా పెద్ద స్కానింగ్లు 5,000, 6,000 అట్లా. కడుపు స్కానింగ్ తీస్తారు, కిడ్నీ స్కానింగ్ తీస్తారు, వేరే దగ్గరికి రాస్తారు, అక్కడికి వెళ్ళి టెస్టులకే పెట్టుకోలేకపోతున్నాం అండి. మెడిసిన్ పరంగా, హాస్పిటల్ పరంగా ఒక 10,000 లో అయిపోతుంది, కానీ టెస్టులకి బాగా అయిపోతున్నాయి. మేము ఇప్పుడు బాడీలో ఆర్గాన్స్ ఎట్లున్నాయని చూస్తేనే కదా డాక్టర్ మెడిసిన్. ఒకవేళ కిడ్నీ ఎక్కువ అయితే దానికి కూడా ఆపరేషన్ చేయాలి అంటున్నారు. కిడ్నీ ప్రాబ్లం కనుక ఒకవేళ కిడ్నీ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తే మాత్రం కిడ్నీ సర్జరీ కూడా చేయాల్సి ఉంటది అని అన్నారు. ఇప్పుడు మాట్లాడుతుందా పాప? మాట్లాడుతుంది అండి, మామూలుగా మాట్లాడుతుంది. మాట్లాడే అటు ఇటు ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చినాక కొంచెం పర్లేదు. అంతకు ముందు ఒక 2 years మాట్లాడలేదు, నడవలేదు, అసలు ఏం చేయలేదు. కంప్లీట్ బెడ్కే అంకితం ఉంది. ఒకటేసారి అది అయిపోతుంది, బాగుంటది ఒకేసారి డిలా పడిపోయి 1 month అట్లా 1-2 months లేవదు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా అంటే ఇప్పుడు డోనర్స్ అని మీరు చెప్పారు, అది చేస్తాం ఇది చేస్తాం వస్తా ఉన్నాను, కొంతమంది వచ్చారని చెప్తా ఉన్నారు. ఏమన్నా ఇప్పుడు మా వీడియో చూసే వాళ్ళకి కూడా మీరు చెప్పాలంటే ఏం చెప్పవచ్చు? మాలాంటి వాళ్ళకి దయచేసి సాయం చేయండి. అండ్ మాలాంటి వాళ్ళని ఎందుకు అంటున్నా అంటే, మమ్మల్ని చాలా మంది మోసం చేశారు, సహాయం చేస్తామని చెప్పి మోసం చేశారు కాబట్టి మాలాంటి వాళ్ళకి అంటున్నా. అలాగే మా పాపకి సాయం చేసి దయచేసి మా పాప ప్రాణాన్ని కాపాడండి. నిజంగా వీళ్ళ యొక్క బాధ చూస్తే నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా లాస్ అయిపోయారు, వాళ్ళ పాప హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది. నిజంగా హర్షసాయి మేనేజర్ అని, లేకుంటే సోను సూద్ వాళ్ళ మేనేజర్ అని, వీళ్ళని ఇలా వీళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క అనుకూలంగా మార్చుకొని ఆ విధంగా కూడా డబ్బులు లాస్ అయ్యని చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళ బాధను చూసి ఎవరైనా సహాయం చేయాలంటే కింద వాళ్ళ నెంబర్లు ఇట్లా పెట్టేస్తాము, ఖచ్చితంగా సహాయం చేయాలి. మీ వంతు సహాయం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏమంటారు? ఈ పేపర్లో పడింది, చాలా న్యూస్లలో కూడా వచ్చింది. స్కానింగ్ ఇవి ఎక్స్రేలు తీయాలి, స్కానింగ్ తీయాలి. ఇది కిడ్నీ రిఫ్లెక్షన్ ఇప్పుడు గ్రేడ్ 2లో ఉన్నాయి అన్నట్టు, 2 కిడ్నీస్. ఒకవేళ పెరిగితే ఆపరేషన్ కూడా చేయాలి. ఈ ఆపరేషన్ చేసి మళ్ళీ ఇందులో అదైన తర్వాతనే మళ్ళీ అది, అంటే అప్పటి వరకు ఇది తగ్గించుకోవాలి. ఓకే. నిజంగా ఎన్ని పాప? 3 years పాప. 3 years పాప. ఇంత తను చాలా ఫైట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా తల్లిదండ్రులు పాపను కాపాడుకోవాలన్న ఆ విధంగా ఫైట్ చేస్తే, తనకి అసలు ఏం తెలియదు, ఈ లోకంలో అడుగుపెట్టింది, తనకి ఈ లోకం అంటే ఏంటో తెలియని కూడా ఇన్ని సమస్యలు తన ఒంట్లో పెట్టుకొని తను కూడా ఫైట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రతి ఒక్కటి ఆ రిపోర్ట్లు కూడా చూసినట్లయితే చాలా బాధాకరంగా అయితే ఉంది. నిజంగా మీ వంతు సాయం అయితే ఖచ్చితంగా కావాలి అన్న. నిజంగా మా వీడియో చూసి ఖచ్చితంగా మీకు అందే సాయం అందుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను. టీవీ ద్వారా కూడా మాకు సాయం చేస్తానని మీ ఎండి గారు మాకు మాట ఇచ్చారు, అది చాలా కృతజ్ఞత. థ్యాంక్స్. నిజంగా కింద వీళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ అన్ని పెడతాము, ఖచ్చితంగా మీ నుండి అయితే హెల్ప్ అవ్వాలి. మా లెజెండ్ టీవీ ద్వారా అయితే మీకైతే ఇంతవరకు ఇలాంటి అయితే తీసుకురాలేదు, ఇక నుండి మేము కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాము. ఖచ్చితంగా మీ వంతు సహాయం అయితే ఖచ్చితంగా కావాలి. ఇది చూసి ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఎవరైనా పొలిటికల్ నాయకులు కానీ మీ వంతు సహాయం ఉంటే ఇలాంటి వాళ్ళకి చేయాలని ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. మీరు అంటే ఇప్పుడు నాకు తెలిసింది,
ఆంధ్రాలో సేమ్ మా పాప లాంటి ప్రాబ్లం అండి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకు వస్తే జగన్ గారు స్పాట్ లో రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్ ఆంధ్ర ముఖ్యమంత్రి స్పాట్ లో రియాక్ట్ అయ్యి ఒక్కరికి 16 లక్షల చొప్పున ఇద్దరికి 32 లక్షలు ఇచ్చారండి. మా దగ్గర ప్రూఫ్ ఉంది. మరి మన గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంకి ఇంకా నేను అక్కడి వరకు వెళ్ళలేదు, కానీ మాలాంటి వాళ్ళకి ఎలా సాయం అందుతుంది? ఇప్పుడు అక్కడ చూడండి, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి 32 లక్షల రూపాయలు సాయం చేశారు. కనీసం మాకు మేము తిరిగినందుకు కూడా మాకు ఎవరు సాయం చేయట్లేదు, ఇవ్వచ్చు. మరి అదేంటి? వాళ్ళు చేయట్లేరు, పైకి తీసుకెళ్ళట్లేరు. ఓకే, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసినప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా ఎవరో ఒకరు స్పందించి చేయాలి కదా. జెడ్పీ చైర్మన్ తీసుకెళ్ళారు, అంటే జెడ్పీ చైర్మన్ అక్కడ. ఓకే ఓకే, ఏపీలో ఇలా జరిగింది. అంటే రాష్ట్రం మీరు మినిస్టర్ కూడా కలిసినట్టు ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర. ఇదిగోండి, మేము మినిస్టర్ ని కలిసినట్టు ప్రూఫ్ కూడా ఉంది, 1 year కింద. ఓకే, సీఎం దృష్టికి తీసుకెళ్తా, చిన్నారి విస్తృత ప్రియ అని పరిస్థితి వివరిస్తా, మంత్రి సత్యవతి రాథోడ్. నిజంగా చూసుకున్నట్లయితే మినిస్టర్ కూడా అప్పుడైతే కలవడం అయితే కలిసింది వీళ్ళు. ఇది ఎప్పటి పేపర్ అంటే ఒకసారి చూద్దాం మనం. 27 May 2022, ఆల్మోస్ట్ 1 year ఎక్కువనే అయిపోయింది. ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి సహాయం ఇంతవరకు హెల్ప్ లేదు. ఎక్స్ఎమ్మెల్యే గారు మొన్న, అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్స్ఎమ్మెల్యే మొన్న ఓడిపోయారు. ఆయన మాకు కొంత ఆర్థికంగా సాయం చేశారు. ఆయన శంకర్ నాయక్ అండి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు. నిజంగా సత్యవతి రాథోడ్ గారు అయితే మీకైతే ఒకటైతే చెప్తా ఉన్నాను, ఇప్పటికైతే 1 year దగ్గర 2 years దగ్గరికి వస్తా ఉంది. నిజంగా మరి మీరు మీ సార్ దగ్గరికి తీసుకెళ్లారా లేదా? ఒకవేళ తీసుకెళ్తే మీకు ఎటువంటి స్పందన చెప్పారు? నిజంగా ఎప్పుడు మరి సీఎం దృష్టికి తీసుకెళ్తా అని మీరే చెప్పారు, మరి దీని మీద మీరే స్పందించాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ పాప హెల్త్ అయితే చాలా ఫైట్ చేస్తూ ఉంది. తను చేసే ఫైట్ చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు. నిజంగా ఎవరు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఈ రోజులలో ఎవరు ఉండరు, కానీ తను ఫైట్ చేసే దాంట్లో మీరు సహాయం చేస్తానని మీరు చెప్పారు, ముందుకు వచ్చారు. అది దానికి నేనైతే గొప్ప అయితే చెప్పుకుంటాను. కాకుంటే మీరు వచ్చిన దానికి ఫలితం ఏమన్నా ఉందా అంటే ఏమి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకేమన్నా కలిసారా? అదే చెప్పాను కదండి, ఇక మాకు ప్రభుత్వం నుంచి అయితే దేని సాయం అందలేదు, కానీ అదే బేన్పల్లి దగ్గర సాయం మాకు కొంత ఆయన ద్వారా సాయం అందింది. కానీ పొలిటికల్ పరంగా అయితే ఏం అందలేదు. మధుప్రియ అది ఐన్యూస్ తెలంగాణ అని ఉంటది, ఎల్బీ నగర్ దగ్గర. అన్న మాకు శంకరన్న వీడియో చేసి యూట్యూబ్ అదే పెట్టి అన్న ద్వారా కూడా మాకు సాయం అందింది. నిజంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులను అయితే నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ ఓట్ల కోసం కాదు, మీరు ఇలాంటి వాళ్ళకి సేవ చేయడానికి మీరైతే వస్తున్నారు పదవిలోకి. ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ కానీ లేకుంటే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అయితే ఇదైతే ఖచ్చితంగా మీరైతే ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళకి, అంటే పక్కన ఉన్న రాష్ట్రాలను చూస్తే వాళ్ళకైతే చేస్తున్నారు, ఇలాంటి ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం కూడా మీరు ఏంటంటే ప్రభుత్వం అయితే అంటున్నారు, ప్రజాపాలన అయితే అంటా ఉన్నారు కదా. ఆ ప్రజాపాలన అంటే ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళకి సేవ చేసి నిజంగా వాళ్ళకైతే సహాయం అందించాలని కోరుకుంటా ఉన్నాము. నిజంగా వాళ్ళే కాదు, ఇంకెవరైనా వీళ్ళకి ఫౌండేషన్ వాళ్ళైనా ఎవరైనా హెల్ప్ చేయాలంటే నిజంగా కింద వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ పెడతాము. నిజంగా మీకు తోచిన సాయం చేయండి, మీకు తోచిన సాయం చేసి మా పాపను కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.